హలో డేవ్స్, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు ఐటీ ఇండస్ట్రీలో మనం ఉండే టెక్నాలజీ సరిపోతాయి కదా, లైక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ డేటాబేస్ సరిపోతాయి కదా. ఇది కాకుండా ఇంకో కామన్ టర్మ్ వినిపిస్తుంది. ఏంటిది అది? గిట్ హబ్ అని చెప్పి చాలా వింటాం. అసలు ఏంటిదని ఎప్పుడైనా మీకు క్వశ్చన్ మార్క్ వచ్చిందా? ఇఫ్ ఇన్ కేస్ ఆ క్వశ్చన్ మార్క్ వస్తే, ఆ క్వశ్చన్ మార్క్ ని క్లియర్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ ట్యుటోరియల్ వీడియో ఫర్ యూ. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి గిట్. అసలు గిట్ అంటే ఏంటి, అసలు దీనికి యూస్ చేస్తారు? ఫస్ట్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. జనరల్ గా ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇండివిజువల్ గా మనం వర్క్ చేయం. మనం ఒక టీమ్ తో వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఆ టీమ్ లో 10 మెంబర్స్ ఉండొచ్చు, 20 మెంబర్స్ ఉండొచ్చు, లేకపోతే 5 మెంబర్స్ మాత్రమే ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక సర్టెన్ మాడ్యూల్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మాడ్యూల్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది మొత్తం ఎక్కడ ఒక చోట ట్రాక్ చేయాలి. అండ్ ఆ ట్రాక్ చేయడం ఎట్లా? లెట్స్ సే ఏముంది సార్, ఇప్పుడు మనకి ఎక్సెల్ ఉంది కదా, ఎక్సెల్ లో మనం నీట్ గా ట్రాక్ చేసుకుందాం అని ఒక థాట్ రావచ్చు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 5 మెంబర్స్ దగ్గర నేను తీసుకుంటూ వెళ్ళి వాళ్ళు ట్రాక్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మళ్ళీ కోడ్ ని ఎలా రివ్యూ చేయాలి అంటే, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నీ కోడ్ ఎలా రాసావు, ఏం చేంజెస్ చేసావు, నేను ప్రతిదీ అడగలేను. అండ్ దట్టు నేను ప్రతిదాన్ని ఒకసారి ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలాంటి సినారియోలో మనకి ఏమొచ్చిందంటే ఈ గిట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడైతే ఈ గిట్ అనేది మనకి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అయిందో అందరూ దీనికి చేంజ్ అయ్యారు. అండ్ నౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చేస్తారంటే నీకు ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తారు. అండ్ రిమెంబర్ దిస్, మనం ఫోల్డర్ అంటున్నాం కానీ అది ఫోల్డర్ కాదు, దానికి ఒక సపరేట్ నేమ్ ఉంటుంది. బట్ లెట్స్ సే ఫర్ ద టైమ్ బీయింగ్ లెట్స్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డర్ లో నేను ఏం చేస్తానంటే ఒక 4-5 మెంబర్స్ ఎవరైతే ఆ టీమ్ ఆ మాడ్యూల్ ని డెవలప్ చేస్తున్నారో ఆ టీమ్ మెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ఫోల్డర్ లోనే వాళ్ళ కోడ్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇక్కడ మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు అందరూ ఒకే మాడ్యూల్ మీద డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఒకటేసారి ఒకే ఫోల్డర్ లో కోడ్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఒక్కదానికి ఇంకొక దానికి క్లాషెస్ వస్తాయి కదా, అవన్నీ ఎట్లా ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఫర్ నా గిట్ అనేది ఏంటంటే ఒక టైం లైన్ ని డిసైడ్ చేస్తుంది. అది కూడా ఏ టైం లైన్ డిసైడ్ చేస్తుంది? నువ్వు డెవలప్మెంట్ లో ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ప్రీవియస్ గా అంతకుముందు ఏం చేంజెస్ చేస్తావు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దీన్ని వర్జన్ కంట్రోల్ అని అంటారు. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మనం గిట్ అంటే ఏంటో చూసాం, కానీ మనకి మార్కెట్లో ఇంకొకటి కూడా ఉంది, గిట్ హబ్. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి? గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి? సో గిట్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మనం వర్జన్ కంట్రోల్ ఎట్లా చేసుకోవాలి, ప్రీవియస్ గా ఏ వర్జన్ లో కోడ్ ని ఎట్లా రాశారు, ఈ వర్జన్ లో కోడ్స్ ఏమున్నాయి, ఎక్కడ బగ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ట్రాక్ చేసుకుంటాం. బానే ఉంది, కానీ ఇది ఎక్కడొక చోట మెయింటైన్ చేయాలి కదా. అంటే ఈ కోడ్ ని ఎక్కడొక చోట ఆన్లైన్ లో నేను ప్లేస్ చేయాలి. అప్పుడు నాకేం కావాల్సి ఉంటుంది? ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఈ సాఫ్ట్వేర్ దేనికి అంటే, మీరు గిట్ లో ఏవైతే మీరు మీ సిస్టమ్ లో చేసిన చేంజెస్ ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అది ఎక్కడొక చోట హోస్ట్ అవ్వాలి. అలా హోస్ట్ చేయడానికి వచ్చింది ఎవరంటే గిట్ హబ్. గిట్ హబ్ ఒకటే ఉందా అంటే లేదు, చాలా ఉన్నాయి. కానీ గిట్ హబ్ అనేది చాలా ఫేమస్ అయింది. రీజన్ ఏంటి అంటే, గిట్ హబ్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్ ఫస్ట్ అండ్ ఫ్రీ టు యూస్, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఎలాగైనా. కానీ దానికి ఈజీ ఉంటాయి, ఎక్కువ ప్రైజింగ్ కూడా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రీమియం కావాలి అనుకున్నా అంత ఎక్కువ ఉండదు. సో కంపెనీస్ అనేవి గిట్ హబ్ ని బాగా ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ గా చెప్పాలి అంటే, గిట్ అనేది సాఫ్ట్వేర్, గిట్ హబ్ అనేది ఆ సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేసే ఒక అప్లికేషన్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్. వీడియోలో మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో ఫస్ట్ మనం గిట్ వర్క్ అవ్వాలంటే ఏం కావాలి? సాఫ్ట్వేర్ కావాలి, అవునా? సో సాఫ్ట్వేర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాం? ఏముంది, ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకుని లెట్స్ ఓపెన్ అ బ్రౌజర్. ఈ బ్రౌజర్ లో మీరు సెర్చ్ చేయాల్సిన ఏంటంటే డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్. ఎప్పుడైతే మనం డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్ అంటామో మీకు ఇమీడియట్ గా మల్టిపుల్ లింక్స్ వస్తాయి. మీరు అంత కంగారు పడాల్సింది ఏం లేదు. మీకు స్టార్టింగ్ ఫస్ట్ చూసారా ఆ లింక్ వెళ్ళండి. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి, మ్యాక్ ఓఎస్, విండోస్, లైనెక్స్. సో బై డిఫాల్ట్ ఇక్కడ విండోస్ అని చూసారు. సో డైరెక్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. లేదు ఇన్ కేస్ మీకు మ్యాక్ అంటే మ్యాక్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇమీడియట్ గా ఇది సమ్ ఇన్స్టలేషన్స్ ఆప్షన్స్ అనేది ఇస్తుంది. బట్ ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ యూజింగ్ విండోస్. సో నాది విండోస్ కాబట్టి ఐ నీడ్ టు గో హియర్. సో విండోస్ కి వెళ్తే ఇక్కడ మీకు 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి పోర్టబుల్. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ గిట్ అనేది కనుక మీ సిస్టమ్ లో యూజ్ చేస్తున్నారు అనుకుంటే గో విత్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్. ఒకవేళ లేదు, మీరు పోర్టబుల్ అంటే మీకు పెన్ డ్రైవ్ లాంటివి ఏమైనా యూజ్ చేసుకుంటారు అనుకుంటే దెన్ గో విత్ పోర్టబుల్. బట్ ఐ హోప్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ బెస్ట్ థింగ్, బికాస్ మీ సిస్టమ్ లోనే యూజ్ చేసుకున్నారు కాబట్టి. సో ఇక్కడ 64 బిట్ అండ్ 32 బిట్ అని చెప్తూ ఉంటాయి. సో సెలెక్ట్ ద 64 బిట్. అండ్ ఎప్పుడైతే మీరు దీన్ని సెలెక్ట్ చేస్తారో ఇమీడియట్ గా ఇది డౌన్లోడ్ లొకేషన్ అడుగుతుంది. సో దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఫాలో సమ్ ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్. సో నా దగ్గర ఆల్రెడీ గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు గిట్ అనేది కనుక ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ గిట్ బ్యాష్ అని ఒకటి ఉంటుంది. ఈ గిట్ బ్యాష్ అని ఏదైతే ఉందో ఇది మనం గిట్ ని మ్యానిపులేట్ చేయాలన్నా లేకపోతే వర్క్ చేయాలనుకున్నా దాంతో యూజ్ చేయాలనుకున్నా వీ హ్యావ్ టు యూస్ గిట్ బ్యాష్. సో ఇది మొత్తం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ తో ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు మీకు క్వశ్చన్ రావు సార్, ఇప్పుడు కమాండ్ లైన్ అంటే అసలు ఏంటి అంటే,
స్టార్టింగ్ మనకి ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని ఏంటంటే GUI బేస్డ్ అప్లికేషన్స్ లైక్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేవి ఉంటాయి. కానీ ప్రీవియస్ గా అంటే ఎర్లీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో GUI అనేది ఉండదు. అండ్ దట్ టు లైనిక్స్ అండ్ యూనిక్స్ అని చెప్పి మనకి మోస్ట్ ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అవునా. వాటిల్లో కూడా GUI అనేది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ప్రీవియస్ గా అవన్నీ కమాండ్ లైన్ తోనే వెళ్ళాయి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగానే ఈ కమాండ్ లైన్ టెర్మినల్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కమాండ్స్ అనేవి ఇస్తాం. అండ్ ఏ టైప్ ఆఫ్ కమాండ్స్ ఇస్తాం, ఏంటి అసలు నాకు ఏ టైప్ ఆఫ్ కమాండ్స్ రావాలి అంటే నేను ఇప్పుడు ఈ సెషన్ లో మీకు చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు గుర్తుండాల్సిన కమాండ్ ఏంటంటే PWD, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఇదేం చేస్తుందంటే నేను ఏ డైరెక్టరీలో అయితే వర్క్ చేస్తున్నానో ఆ డైరెక్టరీ యొక్క లొకేషన్ నాకు చెప్తుంది. యాజ్ యూ కెన్ సీ హియర్, నేను PWD అన్న వెంటనే C డ్రైవ్ యూజర్స్ డెల్ అనే లొకేషన్ లో నేను ఉన్నాను. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ నేను వర్క్ చేస్తున్న డైరెక్టరీలో, ఇక్కడ మీకు అగైన్ డైరెక్టరీ అంటే ఏంటనే క్వశ్చన్ రావచ్చు. సో డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ వన్స్ అగైన్. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ పర్టికులర్ డైరెక్టరీలో ఈ పర్టికులర్ ఫోల్డర్లో నాకున్న లిస్ట్ ఆఫ్ ఫైల్స్ లేకపోతే ఫోల్డర్స్ అన్ని నాకు కావాలి అనుకుంటే ఐ కెన్ యూస్ LS. సో LS అంటే మీనింగ్ లిస్ట్. ఇమీడియట్ గా మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగానే మొత్తం లిస్ట్ మొత్తం వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు హిడెన్ ఫైల్స్ అనేవి కావాలి అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూస్ LS స్పేస్ -LA. ఎప్పుడైతే మీరు ఇట్లా యూస్ చేస్తారో ఇమీడియట్ గా మీకు నార్మల్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ తో పాటు మీకు హిడెన్ ఫైల్స్ కూడా క్లియర్ గా వస్తాయి. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి చేంజ్ అవ్వాలి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ CD, మీనింగ్ చేంజ్ డైరెక్టరీ. డ్రైవ్ టు డ్రైవ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఆ డ్రైవ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఈ డ్రైవ్ ఉంటే ఈ కాలన్ అని ఇస్తారు, లేకపోతే C డ్రైవ్ ఉంటే C కాలన్ అని ఇస్తారు. సో నేను బై డిఫాల్ట్ C డ్రైవ్ లోనే ఉన్నాను. అండ్ యాజ్ యూ కెన్ సి ఇక్కడ నాకు ఆటోమేటిక్ గా C డ్రైవ్ అని చెప్పి వస్తుంది. ఇది C అని చూపిస్తుంది చూసారా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏమేమి టైప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఏం ఫోల్డర్స్ ఉన్నాయి నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ యూ కెన్ సి ఇక్కడ నాకు చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేయాలంటే నీడ్ టు క్రియేట్ అ న్యూ ఫోల్డర్. సో లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫోల్డర్ యాక్చువల్లీ. అండ్ యాక్చువల్లీ కమాండ్ లైన్ నుంచి క్రియేట్ చేయొచ్చు, బట్ డోంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఇట్. అంటే డిపెండ్ అవ్వడం మంచిదే, బట్ స్టిల్ ఐ ప్రిఫర్ లైక్ దిస్. సో ఇక్కడ నేను ఒక కొత్తది క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ సే గెట్ ట్యూటోరియల్ ఫైన్. అండ్ ఇప్పుడు ఈ ఫోల్డర్ లో నేను కంప్లీట్ ఆపరేషన్స్ మొత్తం పర్ఫామ్ చేద్దాం అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు ఫస్ట్ ఇక్కడ అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. యాజ్ యూ కెన్ సీ గిట్ ట్యూటోరియల్ ఇస్ దేర్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గిట్ ట్యూటోరియల్. ఇప్పుడు నేను ఎందులో ఉన్నానంటే ఈ గిట్ ట్యూటోరియల్ అనే దాంట్లో ఇప్పుడు నేను ఉన్నాను. ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఐ కెన్ యూస్ mkdir అనే కమాండ్ యూస్ చేసి నేను ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే mkdir అని చెప్పి శాంపుల్ అని చెప్పి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. యాజ్ యూ కెన్ సి నాకు శాంపుల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇఫ్ ఐ గో బ్యాక్, ఇదివరకు గిట్ ట్యూటోరియల్లో జస్ట్ గిట్ ట్యూటోరియల్ మాత్రమే ఉంది, అక్కడ శాంపుల్ అనే ఫోల్డర్ లేదు. ఎప్పుడైతే నేను mkdir అని చెప్పానో ఆటోమేటిక్ ఏం చేసిందంటే అది ఒక డైరెక్టరీని క్రియేట్ చేసింది. అండ్ వాట్ ఎల్స్ డు ఐ నీడ్ హియర్ రైట్. ఇక్కడ ఎక్కడ కూడా నేను గిట్ ని ఇంట్రడ్యూస్ చేయలేదు అవునా, రైట్. As I said, we are just going through the basics. And there is one more thing which we need to look, which is called as touch. And ఇదేం చేస్తుందంటే ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది. సో డైరెక్టరీస్ అనేవి నథింగ్ బట్ ఫోల్డర్స్ ని మనం క్రియేట్ చేసినా బాగానే ఉంది, బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫైల్. సో దానికోసం నేను టచ్ అనేది ఒకటి యూజ్ చేసి కమాండ్ first.txt విత్ ఎక్స్టెన్షన్ తో మీరు క్రియేట్ చేస్తే దిస్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్. యాజ్ యూ కెన్ సి ఫస్ట్ అని చెప్పి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది మీకు క్రియేట్ అయింది అవునా. లెట్స్ సే ఇవి బేసిక్ కమాండ్స్, మీకు ఇక్కడ వరకు గుర్తుంటే సరిపోతుంది. సో ఈ ట్యూటోరియల్లో మనం బేసిక్ ఇక్కడ వరకు మనం చూద్దాం. ఆన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ సమ్ రియల్ స్టఫ్. ఈ క్లాస్లో మనం గిట్కి సంబంధించిన కంప్లీట్ ఆపరేషన్స్ కానీ లేకపోతే ఎట్లా వర్క్ చేయాలనేది చూద్దాం. దానికోసం మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఫోల్డర్ స్ట్రక్చర్. సో లెట్ మీ డిలీట్ దిస్ ప్రీవియస్ ఫైల్స్. ఇప్పుడు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో మనం ఏం చూస్తున్నాం, జస్ట్ ఇమాజిన్ నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి సఫారీ ట్రిప్. సో ఇమాజిన్ సఫారీ ట్రిప్ అనేది ఈ ప్రాజెక్ట్ నేమ్ అనుకోండి. అండ్ ఇన్సైడ్ దిస్ ఐమ్ హ్యావింగ్ మల్టిపుల్ ఫోల్డర్స్ అండ్ మల్టిపుల్ ఫైల్స్. సో స్టైల్స్ అండ్ దెన్ అగైన్ ఐమ్ హ్యావింగ్ a file. Okay, let's imagine, let's create file from here. సో ఇక్కడ ఒకసారి లిస్ట్ చూద్దాం.
సో సఫారీ ట్రిప్ అనేది ఉంది కదా, ఇప్పుడు నేను ఆ సఫారీ ట్రిప్ని ఓపెన్ చేయాలి. అండ్ ఇన్సైడ్ దిస్ ఐమ్ గోయింగ్ టు క్రియేట్ టచ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఫైన్. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇమాజిన్ యాజ్ ఎ సెట్, ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్లో మీకు ఆబ్వియస్లీ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర కూడా ఆ ఫైల్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఆల్ డమ్మీ ఫైల్స్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ నేను ట్రాక్ చేయాలి. సో ట్రాక్ చేయడం అంటే ఏముంది, ఎట్లా చేస్తాం ఏంటి అనేది ఇంకా నేను మీకు డిస్కస్ చేయాలి. బట్ లెట్స్ సే అసలు ఇవి ట్రాక్ అవుతున్నాయా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ గిట్ స్టేటస్. అండ్ యాజ్ యూ కెన్ సీ, ఇమీడియట్గా నేను గిట్ స్టేటస్ అన్న వెంటనే నాట్ ఏ గిట్ రిపాజిటరీ ఆర్ ఎనీ ఆఫ్ ద పేరెంట్ డైరెక్టరీస్ :git సంథింగ్ ఏదో ఒక మెసేజ్ అనేది వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు వరకు అసలు మీరు గిట్ అనేది ఇనిషియలైజ్ చేయలేదు అని చెప్తుంది. మరి అసలు ఎలా ఇనిషియలైజ్ చేయాలి అంటే, we need to use a command called git init. ఎప్పుడైతే మనం git init అనే కమాండ్ని యూజ్ చేస్తామో, ఇమీడియట్గా ఇది గిట్ అనేది ఇనిషియలైజ్ చేస్తుంది. ఎందులో ఇనిషియలైజ్ చేస్తుంది? నా ఎంటైర్ సిస్టమ్ మొత్తం అంటే లేదు. మీరు ఏ డైరెక్టరీ అయితే వర్క్ చేశారో, ఏ డైరెక్టరీ లోపలైతే మీరు గిట్ ఇనిట్ అనే కమాండ్ని యూజ్ చేశారో, ఓన్లీ ఆ డైరెక్టరీకి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో బ్యాక్, మీకు ఎక్కడ కూడా ఒక ఫోల్డర్లు కానీ ఏమీ కనిపించట్లేదు, అవునా? రీజన్ ఏంటంటే, ఈ గిట్ అనేది ఒక హిడెన్ ఫోల్డర్. సో యాజ్ ఎ సెట్, హిడెన్ ఫోల్డర్స్ని చెక్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ -la. ఇక్కడ వెంటనే చూస్తే .git అని ఒకటి ఉంది, చూసారా? ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి: ఆబ్జెక్ట్స్, refs, ఇన్ఫో. అండ్ అగైన్ డోంట్ డిస్టర్బ్ దిస్ వన్. సో దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి, అలా వదిలేద్దాం వెనక్కి. సో లెట్స్ గో బ్యాక్. అండ్ ఇప్పుడు ఒకసారి దీని గిట్ స్టేటస్ చూద్దాం. సో గిట్ స్టేటస్ చేసిన వెంటనే అదేమని వస్తుంది: ఆన్ బ్రాంచ్ మాస్టర్, నో కమిట్స్ యెట్, అన్ట్రాక్డ్ ఫైల్స్, యూస్ గిట్ యాడ్ ఫైల్ టు ఇంక్లూడ్ ఇన్ వాట్ విల్ బి కమిటెడ్, నథింగ్ యాడెడ్ టు కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్స్ ప్రెసెంట్, యూస్ గిట్ యాడ్ టు ట్రాక్. సో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఇక్కడ, సినారియో ఏంటి, అసలు ఈ బ్రాంచ్ ఏంటి? సో ఐ హోప్ మీరు అందరూ మార్వెల్ మూవీస్ చూస్తారనుకుంటున్నాను. సో మార్వెల్లో మనకు ఒక టైం లైన్ అని ఉంది, అవునా? రీసెంట్ థింగ్, మల్టీవర్స్. ఒక టైం లైన్ నుంచి ఒక టైం లైన్ ఒక బ్రాంచ్ అనేది సపరేట్ అవుతుంది, సో అండ్ సో అండ్ సో స్టఫ్. ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు, బట్ లెట్స్ సే కొంచెం మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి తీసుకుందాం. సో యాక్చువల్గా ఏమవుతుంది, ఒక టైం లైన్ అనేది వెళ్తున్నప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ చేంజ్ ఎనీథింగ్, దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఇంకొక టైం లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ 2 టైమ్ లైన్స్ అనేవి 2 ప్యారలల్గా ట్రావెల్ అవుతూ వస్తాయి, అవునా? ఇక్కడ కూడా ఏంటంటే, ఇమాజిన్ దే ఆర్ 2 డెవలపర్స్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. వీళ్ళిద్దరిలో 2 డిఫరెంట్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకళ్ళు ఏం చేశారంటే, ఒక దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళి, ఈ సెకండ్ డెవలపర్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లోంచి సంథింగ్ ఏదో ఫైనల్లీ ఎడిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఐఎమ్ హ్యావింగ్ 2 బ్రాంచెస్ బై ద వే. ఇప్పుడు ఈ 2 బ్రాంచెస్లో వీళ్ళిద్దరికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అగైన్ లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ డెప్త్. బట్ ఇక్కడ ఉన్న రీజన్ ఏంటంటే, ప్రతిది ఒక బ్రాంచ్ కింద వెళ్తుంది. ఎందుకు బ్రాంచ్ కింద వెళ్తుంది అంటే, టు మెయింటైన్ ద థింగ్స్. సింపుల్గా చెప్పాలంటే, నేను వర్జన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో వర్జన్ ట్రాకింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, ఎప్పుడైతే నాకు ఏ పాయింట్లో ఏం జరిగింది అని చెప్పి తెలియాలంటే, ఐ నీడ్ సమ్ ప్లేస్. ఆ ప్లేస్ ఏంటంటే మన బ్రాంచ్. ఓకే, బాగానే ఉంది. మరి ఎందుకు అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటుంది అంటే, ఇక్కడ వరకు నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి. స్టైల్స్ అనే ఫోల్డర్ ఉంది అండ్ index.html అనే ఫోల్డర్ ఉంది, ఫైల్ ఉంది. ఈ 2 నేను ట్రాక్ చేస్తున్నానంటే లేదు, నేను జస్ట్ గిట్ని ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు ట్రాక్ ఎట్లా చేస్తాం? ట్రాక్ చేయాలంటే మనం ఆ ఫైల్స్ని ఆ బ్రాంచ్కి యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేస్తాం? గిట్ యాడ్. ఇక్కడ మనం ఏదైతే ఫైల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఎప్పుడైతే ఇస్తామో, ఇమీడియట్గా అది నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఒకసారి మళ్ళీ గిట్ స్టేటస్ అనేది చూడండి. ఇప్పుడు ఏమైంది? అగైన్ సేమ్ థింగ్, కానీ చేంజెస్ టు బి కమిటెడ్, యూస్ గిట్ rm -cached ఫైల్ టు 1 stage ఆర్ సంథింగ్. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఈ సినారియోలో? యాజ్ యూ కెన్ సీ, గిట్ స్టేటస్ అన్న వెంటనే ఇక్కడ నాకు రెడ్ కలర్లో ఉన్న ఫైల్ ఇక్కడ నాకు గ్రీన్ కలర్లో ఉంది. అండ్ దట్ టు ఇక్కడ న్యూ ఫైల్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తుందంటే అన్స్టేజ్. అసలు ఏంటి మీనింగ్స్ ఏంటి? సో గిట్ అనేది యాక్చువల్గా ఒక లైఫ్ సైకిల్ని ఫాలో అవుతుంది. ఆ లైఫ్ సైకిల్ ఏంటంటే టోటల్గా 4 స్టేజెస్ ఉంటాయి.
ఫస్ట్ది వచ్చేసరికి డెవలప్మెంట్ స్టేజ్. ఇక్కడ మనం నథింగ్ బట్ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళని కోడ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. డెవలప్ చేసిన తర్వాత దాన్ని స్టేజింగ్ స్టేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ స్టేజింగ్ స్టేట్లో మీరు డెవలప్ చేసిన కోడ్ని తీసుకువెళ్ళి అందులో ప్లేస్ చేస్తాం. అగైన్ ఇక్కడ మనం చేంజెస్ చేసినవన్నీ టెంపరీగానే ఉంటాయి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీరు ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సేవ్ చేస్తే కానీ ఇవి సేవ్ అవ్వవు, రైట్? సో నెక్స్ట్ దీని తర్వాత ఫైనల్ సైడ్ వచ్చేసరికి రిపాజిటరీ సైడ్. దీన్ని కంప్లీట్గా పుష్ చేయాలి. సో ఇప్పుడు ఈ 4 స్టేజెస్కి వెళ్ళాలి అంటే ఐ నీడ్ టు యూస్ కమాండ్స్. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి గిట్ని ఇనిషియలైజ్ చేయడం. సో మీరు వర్కింగ్ డైరెక్టరీలో గిట్ని ఇనిషియలైజ్ చేశారు, దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఎప్పుడైతే యాడ్ చేశానో ఇమీడియట్గా ఈ ఫైల్స్ మొత్తం ఏమైపోయాయి, ఇవన్నీ కూడా స్టేజింగ్ స్టేట్లోకి వెళ్ళాయి. ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, స్టేజింగ్ స్టేట్లో ఉన్నవి కాస్త నేను కమిట్ చేయాలి. సో ఎట్లా కమిట్ చేస్తామంటే, సో ఫస్ట్ గిట్ కమిట్ -m. సో ఇక్కడ -m అంటే మీనింగ్ ఏంటంటే మెసేజ్. సో ప్రతిసారి మీరు సేవ్ చేయడం కాదు, సేవ్ చేసినప్పుడు దానికి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి. ఇది ఎగ్జాక్ట్గా ఎట్లా వర్క్ అవుతుందంటే, జస్ట్ లైక్ మనం వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు కొన్నిసార్లు చెక్ పాయింట్స్ ఉంటాయి. నాకు మల్టిపుల్ చెక్ పాయింట్స్లో నేను ఎక్కడి నుంచి అయినా మళ్ళీ ఈ పర్టికులర్ వీడియో గేమ్ అనేది నేను యూస్ చేసుకోవచ్చు, ఐ మీన్ మళ్ళీ ప్లే చేయొచ్చు, అవునా? ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ నేను ఈ చెక్ పాయింట్కి నేమ్ ఇస్తున్నా, ఏమని చెప్పి, దిస్ ఈజ్ మై ఫస్ట్ కమిట్ అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చానో, అండ్ వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ నాకు ఇంకొకటి అడుగుతుంది చూడండి, ఆథర్ ఐడెంటిటీ అన్నోన్. ఓకే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నేను ఎవరో దీనికి తెలియదు. ఇప్పుడు ఏమవ్వాలంటే నేను ఎవరో దీనికి చెప్పాలి. సో ఎట్లా చెప్పాలి, అక్కడ ఏం చేయాలో అక్కడ అదే ఇస్తుంది చూడండి. సో ఇక్కడ నేను ఏం చేయాల్సి ఉంటుందంటే టోటల్గా 2 కమాండ్స్ని రన్ చేయాలి. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి గిట్ కాన్ఫిగ్ -global. ఒకటి గుర్తుంచుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తున్నది మీ సిస్టమ్తో కాదు, ఇఫ్ ఇన్ కేస్ లెట్స్ ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఫ్రెండ్ సిస్టమ్, అప్పుడు ఈ గ్లోబల్ అనేది యూజ్ చేయకండి. ఎందుకని, మీరు ఎప్పుడైతే గ్లోబల్ అని యూజ్ చేస్తున్నారో పర్మనెంట్గా ఈ గిట్ రిపాజిటరీకి ఆర్ ఎల్స్ ఎంటైర్ గిట్ సాఫ్ట్వేర్కి మీ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది గుర్తుండిపోతుంది. సో డోంట్ యూజ్ దట్. మరి ఎట్లా, డిఫరెంట్ ఈమెయిల్ ఐడి అండ్ యూజర్ నేమ్ని యూజ్ చేయండి. అండ్ దట్ టు వెన్ యూ ఆర్ యూజింగ్ ఇట్ డోంట్ యూజ్ గ్లోబల్. సో ఇక్కడ నేను చూస్తే నాకు ఈ ఫోల్డర్లో మాత్రమే నా యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది వర్క్ అవ్వాలి, ఇంకొక ఫోల్డర్కి వెళ్ళేసరికి అది వర్క్ అవ్వకూడదు అనుకుంటున్నాను. సో నేను గ్లోబల్ యూజ్ చేయకుండా user.email అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ నా ఈమెయిల్ అనేది ఇవ్వాలి. సో అండ్ దెన్ ఈమెయిల్తో పాటు నా నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజర్ నేమ్ ఒకటి ఇవ్వాలి, అండ్ నౌ లెట్స్ సే గిట్ స్టేటస్. ఇవి ఇంకా స్టిల్ సేవ్ అవ్వలేదు, ఇప్పుడు సేవ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే గిట్ కమిట్ -m, దిస్ ఈజ్ ఫస్ట్ కమిట్. అండ్ ఇమీడియట్గా ఏమైంది, ఫస్ట్ కమిట్ అనేది ఒకటి క్రియేట్ అయింది, క్రియేట్ మోడ్ సో అండ్ సో ఫైన్. ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. ఇప్పుడు నాకు ఎటువంటి మెసేజెస్ లేవు. అండ్ ఆల్సో అదేం సజెస్ట్ చేస్తుందంటే సేవ్ చేయడానికి ఏం లేదు, నువ్వు వర్క్ ఏదైతే ట్రీ వర్క్ చేస్తున్నావో అదంతా క్లీన్గా ఉంది అంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు నేను సేవ్ చేసిన ఎక్కడ తెలుసుకోవచ్చు, ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు అంటే వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గిట్ లాగ్. అండ్ ఎప్పుడైతే నేను గిట్ లాగ్ అన్నానో మీకు అక్కడ సరిగ్గా చూస్తే ఒక కమిట్ అని కనిపించి సంథింగ్ ఏదో B76388 సో అని చెప్పి సంథింగ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్తో కంబైన్ అయ్యి లాస్ట్లోకి వచ్చరికి హెడ్ మాస్టర్ అని చెప్పి ఆథర్, నా నేమ్ అండ్ దెన్ నా ఈమెయిల్ వచ్చేసింది. అండ్ దెన్ దేర్ ఇస్ ఐఎమ్ హ్యావింగ్ ఎ డేట్, అంటే ఏ డేట్ అండ్ టైం ఏంటి అని చెప్పి, అండ్ దెన్ ద మెసేజ్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మీకు కమిట్స్ ఏవైతే ఉన్నా కమిట్స్ ఎంటైర్ లిస్ట్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ లెట్స్ సే నాకు ఇఫ్ ఇన్ కేస్ ఇది మొత్తం ఒక సింగిల్ లైన్లో కావాలనుకోండి, నేను సింపుల్గా ఏం చేస్తానంటే గిట్ లాగ్ 1 లైన్ అనేది యూజ్ చేస్తాను. ఎప్పుడైతే అలా యూజ్ చేసామో అక్కడ మీకు ఏదైతే కనిపించిన B7E6388 ఏదైతే ఉందో అదంతా కూడా షార్ట్ అయిపోయి, అండ్ దెన్ దట్ టు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ టైం అనేది నాకు డిస్ప్లే అవుతుంది, జస్ట్ కమిట్ మెసేజ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ B763 వాట్ ఎవర్ ఇట్ ఇస్ అసలు ఏంటిది ఇది?
దీన్ని ఏమంటారంటే హ్యాష్ కోడ్ అని అంటారు. సో హ్యాష్ కోడ్ కి హ్యాషింగ్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి. అవి జనరేట్ చేయడం వల్ల ఇది ఒక కోడ్ వస్తుంది. సో ఇది మనం జనరేట్ చేస్తామంటే నో, ఇది కంప్లీట్ గిట్ సాఫ్ట్వేర్ చెక్ చేసుకుంటుంది కాబట్టి యూ నీడ్ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఫాలో చేసింది ఏంటి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. సో వెరీ ఫస్ట్ థింగ్ ఇస్, ఫస్ట్ మనం ఒక రిపాజిటరీ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనం ఏవైనా ఫైల్స్ క్రియేట్ చేయండి, ఏదైనా క్రియేట్ చేయండి. ఏవైతే మీరు ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో ఆ ట్రాక్ చేద్దాం అనుకునే ఫైల్స్ ని ఏం చేయాల్సి ఉంటుంది, ఆ పర్టికులర్ బ్రాంచ్ లో యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేసామంటే గిట్ యాడ్ అని చెప్పి మీరు యాడ్ చేద్దాం అనుకున్న ఫైల్స్ ని అక్కడ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నాకు మల్టిపుల్ ఫైల్స్ మొత్తం ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మొత్తం సేవ్ అవ్వాలి అంటే ఎట్లా అంటే సింపుల్ గా గిట్ యాడ్ డాట్ అనేది యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ 2 more files here. సో ప్రెసెంట్ నేను ఏం చేశానంటే కాంటాక్ట్ అండ్ అబౌట్ అస్ అని చెప్పి 2 files ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఈ 2 files ని ఎట్ ఎ టైమ్ యాడ్ చేయాలి. అండ్ లెట్స్ ఫస్ట్ చెక్ ద గిట్ స్టేటస్. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 files అనేవి సేవ్ అవ్వకుండా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే వాటిని సేవ్ చేయాలి. సో మనకు తెలిసింది సేవ్ చేయడం ఎట్లా, సింపుల్ గా గిట్ యాడ్ అండ్ దెన్ అబౌట్ అస్ డాట్ హెచ్టిఎంఎల్ స్పేస్ కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ గిట్ స్టేటస్. వెంటనే ఏమైపోయినాయి, ఆ 2 కూడా యాడ్ అయిపోయినాయి. దీంతో పాటు లెట్ మీ క్రియేట్ వన్ మోర్, లెట్స్ సే ఇంకొక 3 files ని క్రియేట్ చేసుకుందాం. touch services.html and also what can I say, login.html, signup.html. ఓకే, సో ఇక్కడ నాకు ఏమైంది, టోటల్గా ఇప్పుడు 3 files ఎక్స్ట్రాగా వచ్చినాయి. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ గో అండ్ సే గిట్ స్టేటస్, నాకు 3 files అనేవి ట్రాక్ చేయట్లేదు అండ్ 2 files అనేవి సేవ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఈ 3 files నేను యాడ్ చేయాలి. నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక డాట్ అనేది యూజ్ చేశాను అనుకోండి, గిట్ స్పేస్ యాడ్ డాట్ అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వాటి అన్నిటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఎన్నైతే ఫైల్స్ నేను అన్సేవ్ చేయకుండా ట్రాక్ చేయకుండా ఉంచానో అవన్నీ ట్రాక్ అయిపోతాయి. ఇప్పుడు నేను దీన్ని కమిట్ చేయాలి. సో గిట్ కమిట్ -m. సో దిస్ ఈస్ అ సెకండ్ కమిట్ మేడ్ ఆఫ్టర్ committing all the HTML files. సో మళ్ళీ గిట్ స్టేటస్ అన్నాను అనుకోండి. సో ఇది బేసిక్ థింగ్. వన్స్ అగైన్ బ్యాక్ టు ద ట్యుటోరియల్. సో లాస్ట్ సెషన్లో మనం గిట్ అంటే ఏంటి, అసలు ఎలా తీసుకుంటాం అండ్ దెన్ బేసిక్ ఇంట్రొడక్షన్ అయితే అయ్యింది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుని, అంటే నార్మల్గా అసలు గిట్ నుంచి ఒక గిట్ హబ్ నుంచి ఎలా తీసుకుంటాం ఏంటి, అసలు దాంట్లో మనం ఎట్లా వర్క్ చేద్దాం అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ నేను ఒక గిట్ రిపాజిటరీ అనేది క్రియేట్ చేశాను విత్ ద నేమ్ డిజిటల్ బ్రాలీ రెపో గిట్ హబ్. ఇప్పుడు ఈ పర్టికులర్ రిపాజిటరీలోనే నా ఎంటైర్ వర్క్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుందంటే నా ఎంటైర్ కోడింగ్ సెటప్ మొత్తం ఈ రిపాజిటరీకి తగ్గట్టు నేను ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు గిట్ బ్యాష్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద కమాండ్స్. సో ప్రెసెంట్ నా వర్కింగ్ డైరెక్టరీ ఏంటో చూద్దాం. యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సి డ్రైవ్ యూజర్స్ అండ్ డెల్. సో నేను దీన్ని సి డ్రైవ్కి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే గిట్ స్టేటస్. అసలు ఇక్కడ ఏమన్నా గిట్ హబ్ ఏమైనా ఉందా లేదా, లేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు మనం చేయాల్సింది, ఇక్కడ నుంచి గిట్ని నేను తీసుకొస్తాను. ఎట్లా తీసుకొస్తాను ఏంటి అనేది ఇప్పుడు పార్ట్. సో ఫస్ట్ ఈ రిపాజిటరీ అనేది ఎక్కడ ఉంది, నాకు ఆన్లైన్లో గిట్ హబ్ అనే సాఫ్ట్వేర్లో ఉంది. అయితే ఈ గిట్ హబ్ అనే సాఫ్ట్వేర్ నుంచి ప్రెసెంట్ నా లోకల్ రిపాజిటరీలోకి తీసుకురావడానికి మనం ఒక కమాండ్ యూజ్ చేస్తాం, గిట్ పుల్ ఆరిజిన్ అండ్ వెయిట్ ఏ సెకండ్. ఇదంతా వెళ్ళేదానికంటే ముందు ఒక లెట్స్ ట్రై ఇట్ అవుట్. సో గిట్ పుల్ ఆరిజిన్, అండ్ ఏ ఆరిజిన్ నుండి పుల్ చేయాలనుకుంటున్నానంటే నేను ఈ పర్టికులర్ లొకేషన్, ఇక్కడ హెచ్టిటిపిఎస్ అని చూసారా, ఈ యూఆర్ఎల్ బేస్ చేసుకుని
నేను దీన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. నెక్స్ట్ జస్ట్ సెకండ్. అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేశానండి. స్పేస్ అండ్ దెన్ ఓకే. సో నాట్ a git repository or any of the parent directories .git. సో ఇక్కడ ఏం అడుగుతుంది, నేను ఈ రిక్వెస్ట్ అనేది తీసుకురావడానికంటే ముందు నాకు కావాల్సింది ఏంటంటే ఒక రిపాజిటరీ అనేది నేను క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ప్రాపర్గా చూస్తే ఎక్కడ కూడా నేను రిపాజిటరీ అనేది క్రియేట్ చేయలేదు, అవునా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది మన లోకల్ డివైస్లో, అంటే మన ల్యాప్టాప్లో లేకపోతే మన సిస్టంలో ఒక గిట్ రిపాజిటరీ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? సో నేనేం చేస్తున్నానంటే సేమ్ నేను ఏదైతే రిపాజిటరీతో స్టోర్ చేద్దాం అనుకుంటున్నానో ఆ రిపాజిటరీతోనే ఆ పర్టికులర్ నేమ్తోనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. MKDIR అని చెప్తే మేక్ డైరెక్టరీ అని చెప్పి వస్తుంది. సో LS ఇక్కడ మీరు చూస్తే నా ఈ పర్టికులర్ రిపాజిటరీ అనేది మీకు కనిపిస్తుంది, నథింగ్ బట్ ఫోల్డర్. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ని ఓపెన్ చేద్దాం, ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నేను గిట్ హబ్ని గిట్ని ఇనిషియలైజ్ చేయాలి. సో రిపాజిటరీని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తామంటే గిట్ ఇనిట్ అంటే సరిపోతుంది. సో ఎప్పుడైతే మీరు గిట్ ఇనిట్ అన్నారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ గిట్ యొక్క రిపాజిటరీ అనేది ఇనిషియలైజ్ అయినట్టు. అయితే అయ్యిందా లేదని చెప్పి ఎలా తెలుస్తుందంటే గిట్ స్టేటస్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ యూజ్ చేశారో ఆటోమేటిక్గా మీ గిట్ అనేది సేవ్ అయిందా లేదా లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా ఏంటి అని చెప్పి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సో గిట్ స్టేటస్లో మీరు ప్రాపర్గా చూస్తే ఇది ఏ బ్రాంచ్ మీద ఉందని చెప్తుంది, మాస్టర్ బ్రాంచ్ మీద ఉంది. అండ్ కమిట్స్ అనేవి ఏం లేవు. సో కమిట్స్ ఇన్ ద సెన్స్ సేవ్ పాయింట్స్. సో సేవ్ పాయింట్స్ అనేవి ఏమీ లేవు. అండ్ ఆల్సో ఏం సేవ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఎందుకని వీఆర్ జస్ట్ హ్యావింగ్ అన్ ఎంప్టీ రిపాజిటరీ, అంతకంటే ఏం లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చేద్దామంటే పుల్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రీవియస్గా ఏదైతే కమాండ్ ఫెయిల్ అయిందో మళ్ళీ అదే కమాండ్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇన్వాలిడ్ రెఫ్స్పెక్. So still something is happening here, right? Okay, let's do one thing. సో ఎందుకు పోతుంది అంటే మనం ఎక్కడ కూడా ఆరిజిన్ యాడ్ చేయాలి. అసలు ఆరిజిన్ అంటే ఏంటి? లొకేషన్. సో ఇక్కడ నేను జస్ట్ పుల్ చేయడానికి డైరెక్ట్గా గిట్ పుల్ అండ్ ఆరిజిన్ అంటే సరిపోదు. అసలు ఈ ఆరిజిన్ అంటే ఏంటో తెలియాలి. సో ఆరిజిన్ అంటే ఏంటి? ఆరిజిన్ అంటే మీ ప్రెసెంట్ రిపాజిటరీ ఆన్లైన్లో ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ని మనం ఆరిజిన్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ రిపాజిటరీకి అక్కడున్న ఆరిజిన్కి మనం లింక్ చేయాలి. సో ఎట్లా లింక్ చేస్తాం? చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. సో లెట్స్ డూ వన్ థింగ్. మనం జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక కమాండ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ రిపాజిటరీలోకి మనం యాడ్ చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. ఈ కనెక్షన్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తామంటే మనకి గిట్ రిమోట్ అండ్ దెన్ ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాను, సారీ, గిట్ యాడ్ రిమోట్ ఆరిజిన్. ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ పర్టికులర్ దాన్ని యూజ్ చేయాలి. సేమ్ అదే యూఆర్ఎల్ని మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేస్తాం. సో లెట్స్ డూ దట్. సో కమాండ్ షిఫ్ట్ అండ్ ఇన్సర్ట్. Wait a second. And then let's remove this. Sorry. So let's remove this and then enter. And wait a second. ఇక్కడ ఇష్యూ ఎందుకు వస్తుంది? Okay, wait a second. So what's happened? Okay, my mistake here. So first git remote add origin. So remote తర్వాత add రావాలి. So typo error. So just give a second. Right. And enter. ఇప్పుడు ఏమైందంటే we are able to add the repository successfully. So stateless check చేద్దాం, ఏమీ లేవు. And now let's try to pull the origin and still it is stating invalid. Why? Okay, so pull git fetch origin insert. ఎందుకు ఏం రావట్లేదు? So what's happening here? ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే మనం రిపాజిటరీ యాడ్ చేసాం. మీరు ఏమని చెప్పారు ఇందాక అంటే రిపాజిటరీ యాడ్ చేసి సరిపోతుందని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు రిపాజిటరీ యాడ్ చేసి నాకు వర్క్ అవుతుంది అంటే లేదు కదా.
సో ఇక్కడ ఏమైంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఇన్సైడ్ దిస్ రిపాజిటరీ. దట్స్ ఫస్ట్ థింగ్. సో లెట్స్ ట్రై టు యాడ్ సమ్ థింగ్స్ ఇన్సైడ్ ద రిపాజిటరీ అండ్ మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా చేయాలి ఏంటి అని. సో ఒక రిపాజిటరీలోకి ఇప్పుడు డేటాని యాడ్ చేయడం అంటే ఎట్లా యాడ్ చేస్తాం? సో లెట్స్ డూ హియర్. లెట్ మీ టేక్ ఏ హెల్ప్ ఆఫ్ VS Code. సో లెట్స్ ఓపెన్ అ ఫోల్డర్. సో ఇక్కడ ఏ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నామంటే మనం క్రియేట్ చేసిన డిజిటల్ బ్రాలీ ఉంది కదా, డిజిటల్ బ్రాలీ repo GitHub. సో ఇమాజిన్ ఐమ్ హ్యావింగ్ సమ్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్. నేను ఏం చేశానంటే index.html అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఈ HTML ఫైల్స్లో లెట్స్ ఇమాజిన్ ఐమ్ హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ దిస్. సో ఇమాజిన్ దిస్ ఇస్ as my home and let's imagine I'm having a section. So total of 2 sections. So this is H1 of hero section and then H3 of sub-hero section. సో ఇప్పుడు నేను ఏం చేశాను, సో ఒక కంటెంట్ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాను, రైట్? అయితే ఇక్కడ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే సంథింగ్ ఇక్కడ కలర్ వస్తుంది చూసారు, గ్రీన్ కలర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్? సో దీని మీనింగ్ ఏంటంటే గిట్ స్టేటస్ చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. మీ రిపాజిటరీలో కొన్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. సో అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఏమున్నాయి? index.html. మనం ఏదైతే index.html తీసుకున్నామో అది జస్ట్ క్రియేట్ చేసాం. మనం ఎక్కడా కూడా దీన్ని యాడ్ చేయమని నేను చెప్పలేదు, నథింగ్ బట్ ట్రాక్ చేయమని నేను చెప్పలేదు. అయితే ఇప్పుడు ఇది ట్రాక్ చేయాలి. సో ఎట్లా ట్రాక్ చేస్తుందంటే మనం ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఏం కమాండ్ అది? గిట్ స్పేస్ యాడ్ అండ్ దెన్ మీరు ఏదైతే ఫైల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్. ఎప్పుడైతే మీరు ఇలా చెప్పారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ నేను మళ్ళీ గిట్ స్టేటస్ అని చెక్ చేసిన వెంటనే మీకు ఏమొస్తుంది చూడండి, ఆన్ బ్రాంచ్ మాస్టర్ నో కమిట్స్ యెట్, చేంజెస్ టు బి కమిటెడ్. అది కూడా ఏమని చెప్తుంది, యూస్ గిట్ rm -cast టు అన్స్టేజ్. ఐ మీన్ సంథింగ్ ఇది కమాండ్ యూజ్ చేస్తే అన్స్టేజ్. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై అన్స్టేజ్ బై ద వే? సో ఇక్కడ గిట్ వచ్చేసరికి ఏంటంటే ఒక లైఫ్ సైకిల్ని ఫాలో అవుతుంది. దేర్ ఇస్ ఎ గిట్ సైకిల్. సో ఫస్ట్ వచ్చేసరికి మన వర్కింగ్ స్పేస్. సో వర్కింగ్ స్పేస్ అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో, ఏ ఫోల్డర్ అయితే మనం ప్రోగ్రామ్ రాస్తున్నామో దాన్ని వర్కింగ్ స్పేస్ అంటాం. వర్కింగ్ స్పేస్ కాకుండా వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ యాజ్ స్టేజింగ్. సో ఈ స్టేజింగ్ అనేది ఏం చేస్తుందంటే ఇటుపక్క సేవ్ చేయడానికి అటుపక్క వర్కింగ్ ప్రాసెస్ మధ్యలో ఉంటుంది. అంటే దీస్ ఫైల్స్ ఆర్ రెడీ టు సేవ్ అండ్ ఆల్సో ఇవి ట్రాక్ చేస్తున్నాయి. సో గిట్ అనేది ఏం చేస్తుందంటే ఇది ట్రాక్ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్టేజింగ్ ఫైల్స్ ఉన్నాయో ఈ స్టేజింగ్ ఫైల్స్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సేవ్ చేయాలి. సో సేవ్ చేయడం ఇన్ ద సెన్స్ కమిట్ చేయాలి. సో కమిట్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫైల్స్ని కమిట్ చేశారో ఆ కమిట్ చేసిన ఫైల్స్ అనేవి మీ యొక్క రిమోట్ రిపాజిటరీస్ ఉంటాయి కదా, లైక్ నథింగ్ బట్ ఆన్లైన్ రిపాజిటరీస్. ఆ ఆన్లైన్ రిపాజిటరీస్లోకి ఏం చేయాలంటే ఆన్లైన్ రిపాజిటరీస్లోకి మీరు పుష్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా పుష్ చేయడం ఎట్లా ఏంటి అనేది చూద్దాం. సో ప్రెసెంట్ ఇది ఏ స్టేజ్లో ఉందంటే స్టేజింగ్ స్టేట్లో ఉంది. అయితే దీన్ని కమిటింగ్ స్టేజ్లోకి ఎట్లా తీసుకువెళ్ళాలి అంటే గిట్ కమిట్ -m. సో జనరల్గా గిట్ కమిట్ -m అన్న వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే కమిట్ వాజ్ మేడ్ ఆఫ్టర్ క్రియేటింగ్ index.html అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. అండ్ వెయిట్ ఎ సెకండ్, ఇప్పుడు ఇంకొక ఎర్రర్ వస్తుంది చూడండి, ఆథర్ ఐడెంటిటీ అన్నోన్. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే నేను కమిట్ చేద్దామని చెప్తున్నాను, అయితే స్టేజింగ్ ఫైల్స్ అనేది ఇప్పుడు సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేస్తున్నది ఎవరు? నా లోకల్ డివైస్. సో ఇప్పుడు లోకల్ డివైస్ నుంచి ఎవరు సేవ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి కదా. సో అందుకని ఏం చేస్తుందంటే సంథింగ్ ఎవరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆ యాక్సెస్ అనేది మాకు తెలియట్లేదు ఎవరు అని చెప్పి ఇవ్వడానికి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే వీ హ్యావ్ టు రన్ సమ్ కమాండ్స్. ఏం కమాండ్స్ ఇవ్వాలి? ఇక్కడ నేను ఎవరు నేను డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది, హూ ఐ యామ్ ఐ. అది డిఫైన్ చేయాలంటే ఎట్లా? సో గిట్ కాన్ఫిగ్. అయితే మీరు పైన చూసిన కమాండ్స్లో గిట్ కాన్ఫిగ్ -global user.email అట్ ద సేమ్ టైం గిట్ కాన్ఫిగ్ -global user.username అని చెప్పి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ -global అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? మీరు ఎంటైర్ సిస్టంలో మీ యూజర్ నేమ్ అండ్ మీ యొక్క పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో విత్ ఇట్. కానీ
ఈ పర్టికులర్ ఫైల్లో మాత్రమే మీరు ఒక డిఫరెంట్ యూజర్ నేమ్తో వెళ్తాను అనుకుంటే దెన్ గ్లోబల్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ నేను అలాగే వెళ్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఫోల్డర్లో మాత్రమే నేను ఎప్పుడైనా కానీ కమిట్ చేస్తున్నప్పుడు నా యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే గ్లోబల్ అనే ఏదైతే ఎక్స్ట్రా కమాండ్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి యూజర్ డాట్ ఈమెయిల్. సో ఇక్కడ నేను ఏం చేయాల్సి ఉంటుందంటే నా ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో లెట్ మీ ప్రొవైడ్ మై ఈమెయిల్ ఐడి అండ్ దెన్ git config user dot name. సో ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. సో లెట్ మీ ప్రొవైడ్ మై యూజర్ నేమ్ యాజ్ వెల్. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా మళ్ళీ కమిట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా నేను కమిట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, కమిట్ వాజ్ మేడ్ ఆఫ్టర్ క్రియేటింగ్ index.html. సో వన్ ఫైల్ అయితే యాడ్ అయ్యింది. అండ్ ఎప్పుడైతే నేను గిట్ స్టేటస్ అనేది చెక్ చేశానో దే ఆర్ నథింగ్ టు కమిట్. సో అంటే ఇప్పుడు ఏం చేసాం, మనం వర్కింగ్ డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేసాం. దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ కమాండ్ వి ప్లేస్డ్ ఇట్ ఇన్సైడ్ స్టేజింగ్ స్టేట్. ఇప్పుడు స్టేజింగ్ స్టేట్ నుంచి దీన్ని రిపోజిటరీ స్టేట్లోకి ఎట్లా తీసుకువెళ్ళామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కమిట్. సో ఇలా మనం ప్రతిసారి ఏమన్నా ఫైల్స్ యాడ్ చేసినప్పుడు ఇలా వెళ్తూనే వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏ బ్రాంచ్లో చేస్తున్నాను ఎంటైర్ ఆపరేషన్స్ అన్ని, ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇన్సైడ్ మాస్టర్, రైట్? ఇప్పుడు ఇది మాస్టర్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు విఎస్ కోడ్లో కనుక ఇక్కడ మీకు సోర్స్ కంట్రోల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ నాకు ఒక ఐకాన్ వస్తుంది. సో మీకు కూడా ఐకాన్ కావాలి అంటే మీరు యాక్చువల్గా ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గిట్లెన్స్. అయితే గిట్లెన్స్ అని ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఒక గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. సో లెట్ మీ డిస్ప్లే దట్ గ్రాఫ్. సి ఇది గ్రాఫ్. సో ఎగ్జాక్ట్గా ఏమైందంటే ఈ పర్టికులర్ ఐకాన్ ప్రజెంట్ అది నన్ను రిప్రజెంట్ చేస్తున్నట్టు, అండ్ ఇది వచ్చరికి మాస్టర్ బ్రాంచ్, ఇది బ్రాంచ్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ మేడ్ సమ్ అదర్ చేంజెస్ ఇన్ మై ఫైల్, లైక్ I added some changes, so section, and then inside this I'm stating h2 which is having dummy text, and let's say I'm having some content once again. అయితే ఇది ఎక్కడ కూడా సేవ్ చేయలేదు. సో ప్రీవియస్గా నేను 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం సేవ్ చేసాం, కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే సెక్షన్ యాడ్ చేసామో అది ఇంకా మనం సేవ్ చేయలేదు అనమాట. అయితే నేను మళ్ళీ గిట్ స్టేటస్ అనేది కనుక రన్ చేస్తే అదైతే చెప్తుంది చూడండి. సో index.html సంథింగ్ ఏదో ఫైల్స్ అనేవి మోడిఫికేషన్స్ అయినాయి. సో ఆ మోడిఫై ఏవైతే అయినాయో వాటిని సేవ్ చేయలేదు అని చెప్తుంది. సో ఇప్పుడు నేను యాడ్ చేయాలి, అండ్ ఈ యొక్క ఫైల్తో కాకుండా రిమైనింగ్ ఏమైనా అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉంటే అవి కూడా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూనివర్సల్ సెలెక్టర్ లాంటిది యూజ్ చేస్తాం, విచ్ ఈస్ నథింగ్ బట్ యాడ్ డాట్. సో యాడ్ తర్వాత స్పేస్ ఇచ్చి డాట్ ఇస్తే ఏం చేస్తుందంటే ఏవైతే అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మొత్తాన్ని కూడా ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే స్టేటస్ రైట్, అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ యాక్చువల్లీ కమిటింగ్ ఇట్, కమిట్ -m. సో దిస్ కమిట్ మేడ్ ఆఫ్టర్ యాడింగ్ థర్డ్ సెక్షన్, రైట్, అండ్ గిట్ స్టేటస్. ఓకే, ఇక్కడ ఏం లేదు. అండ్ ఇప్పుడు కనుక నేను విఎస్ కోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, మీకు ఇంకొక డాట్ అనేది కనిపిస్తుంది, అవునా? అండ్ దిస్ ఈజ్ ఎ బ్రాంచ్. సో ఇది యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ప్రీవియస్గా ఏమేమైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ని ఇది చూపించడానికి ట్రై చేస్తుంది. యాజ్ యూ కెన్ సీ ఇది ఫస్ట్ నేను క్రియేట్ చేసిన కమిట్, దిస్ ఈజ్ అ సెకండ్ కమిట్. అయితే నాకు ఇక్కడ గిట్ హబ్లో కాకుండా, ఐ మీన్ విఎస్ కోడ్లో కాకుండా డైరెక్ట్గా ఇక్కడ బ్యాష్ కమాండ్ ప్రాంప్ట్లో నాకు కనిపించాలంటే ఎట్లా? సో బ్యాష్లో కనిపించాలంటే మనం గిట్ లాగ్ అని చెప్పి అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎన్నైతే కమిట్స్ అయినాయో ఆ కమిట్స్ మొత్తం ఇక్కడ నాకు డిస్ప్లే అవుతాయి. అయితే ఇది ఇంకా షార్ట్లో నాకు కావాలి అనుకుంటే గిట్ లాగ్ -1 లైన్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మీరు 1 లైన్ అనేది యూజ్ చేశారో ఆటోమేటిక్గా మీరు ఏవైతే కమిట్ స్టేట్మెంట్స్, లాగింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా 1 లైన్లో డిస్ప్లే అవుతాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నా హెడ్ ఎక్కడ ఉంది? సో హెడ్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది అనేది హెడ్ అనేది డిసైడ్ చేస్తుంది. యాజ్ యూ కెన్ సీ నేను ప్రెసెంట్ ఉన్నది ఏంటంటే లేటెస్ట్గా ఏదైతే కమిట్ చేశానో ఆ కమిట్ స్టేట్మెంట్ దగ్గర ఉన్నాను, అండ్ ఇక్కడ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది, రైట్? దిస్ ఈజ్ వాట్ ద గిట్ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు ఏం చేసామంటే లోకల్లో మనం చేంజెస్ చేసుకున్నాం. అయితే ఈ మొత్తం ఏ బ్రాంచ్లో జరుగుతుంది? మాస్టర్ బ్రాంచ్లోనే జరుగుతుంది. అయితే నేనేం చేశాను అంటే ఇంకొక 2 పీపుల్ని నేను తీసుకున్నాను. వాళ్ళిద్దరిలో లెట్స్ సే
ఇద్దరికి 2 డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేస్తున్నా. గిట్ బ్రాంచ్. సో నేను గిట్ బ్రాంచ్ అన్నప్పుడు ఏమవుతుందంటే కమాండ్ అనేది నా దగ్గర ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ మొత్తం ఇక్కడ నాకు డిస్ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్తుంది? టోటల్గా 1 బ్రాంచ్. నేనేం చేస్తున్నానంటే గిట్ బ్రాంచ్ స్పేస్, సో లెట్స్ సే టామ్ స్పేస్ జెరీ. ఓకే, వెయిట్ అ సెకండ్. గిట్ బ్రాంచ్ Tom. Okay, fine. So git branch Jerry. సో ఇప్పుడు ఏం చేశానంటే నేను టోటల్గా 2 బ్రాంచెస్ని క్రియేట్ చేశాను. ఒకటి టామ్ అండ్ ఇంకొకటి జెర్రీ. సో ఇక్కడ మొత్తం మనం ఏం చేసామంటే 2 బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేసాం. ఒకటి వచ్చేసరికి టామ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి జెర్రీ. అయితే ఇప్పుడు నేను ఉన్నది ఏ బ్రాంచ్ లో ఉన్నాను? మాస్టర్ అనే బ్రాంచ్ లో ఉన్నాను. అయితే గిట్, సో లెట్స్ సే నేను ఇప్పుడు ఏం చేయాలంటే స్విచ్ అవ్వాలి దేనికి? టామ్కి. సో ఏం చేస్తామంటే గిట్ స్విచ్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కి మనం చేంజ్ అవుతూ వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నేను ఏ బ్రాంచ్లో ఉన్నాను? టామ్ అనే బ్రాంచ్లో ఉన్నాను. ఇప్పుడు నా ఫైల్స్ మొత్తం కూడా ఏ బ్రాంచ్కి సంబంధించినట్టు పాయింట్ చేస్తాయంటే ఇక్కడ ఎంటైర్ ఫోల్డర్ టామ్ బ్రాంచ్కి పాయింట్ అవుట్ చేస్తాను. అయితే టామ్ ఏం చేశాడంటే ఈ రిపాజిటరీలో హీఈస్ హ్యాడింగ్ వన్ మోర్ ఫైల్ విచ్ ఈస్ నథింగ్ బట్ కాంటాక్ట్ us .html. Contact us, and let's say header, main, and then footer. So header, we are having heading tags, heading logo, and let's say ఇక్కడ టామ్ ఏం చేశాడంటే ఇంకొక సెక్షన్ యాడ్ చేశాడు, అండ్ లెట్స్ కాల్ దిస్ యాజ్ హీరో సెక్షన్ అండ్ పారాగ్రాఫ్ యాజ్ లోరల్. అట్ ద సేమ్ టైం అట్ ద ఫూటర్ ఎండ్ టామ్ ఏం చేశాడంటే ఇంకొక చేంజెస్ అనేవి చేశాడు. సో లెట్స్ సీ. సో టామ్ ఏం చేశాడంటే ఇప్పుడు కాంటాక్ట్ అస్ అనే ఒక పేజ్ని క్రియేట్ చేశాడు. అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ సినారియో. మీరు గిట్ స్టేటస్ కనుక చూస్తే ఆ బ్రాంచ్లో ఎక్కడా కూడా టామ్ క్రియేట్ చేసిన ఫైల్ అనేది ట్రాక్ చేయట్లేదు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ట్రాక్ చేయమని చెప్పాలి. సో ట్రాక్ చేసిన తర్వాత సో సేవ్ చేద్దాం. సో యాడ్ చేసాం. సో నవ్ ఐ నీడ్ టు సేవ్ ఇట్. -m టామ్. సో మెసేజ్ వచ్చేసరికి టామ్, commit after creating contact us, git status. as you can see ఇక్కడ నాకు స్టేటస్లో ఏం లేదు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి వెళ్ళి చెక్ చేశాను అనుకోండి ఈ రిపాజిటరీ, నథింగ్ బట్ మన గ్రాఫ్. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ప్రెసెంట్ నాకు మాస్టర్ అండ్ జెర్రీ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా దేనికి పాయింట్ చేస్తున్నారంటే ప్రెసెంట్ మాస్టర్ అనే బ్రాంచ్కి పాయింట్ అవుట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద టామ్ బ్రాంచ్. లెట్స్ సే ఇప్పుడు ఏమైంది? అంత క్లియర్గానే ఉంది కదా, ఇక్కడ వరకు ఏం ఇష్యూస్ లేవు మనకి. సో యాజ్ యూ కెన్ సీ టామ్ 2 ఫైల్స్ క్రియేట్ చేశాడు. అంటే ఆల్రెడీ మాస్టర్ దగ్గర ఉన్న ఫైల్ అనేది టామ్కి వస్తుంది, అండ్ ఆల్సో కాంటాక్ట్ అస్ అనే ఫైల్ కూడా ఒకటి క్రియేట్ చేశాడు టామ్. అండ్ నా నేనేం చేశానంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జెర్రీ దానికి స్విచ్ అవుతున్నాను. సో గిట్ స్విచ్ జెర్రీ. ఇప్పుడు నేనేం చేశాను? ప్రెసెంట్ టామ్ అనే ఒక బ్రాంచ్ నుంచి నేను జెర్రీ అనే బ్రాంచ్కి వెళ్ళాను. అండ్ ఇప్పుడు మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు కాంటాక్ట్ అస్ అనేది ఏమైనా కనిపిస్తుందా? అంటే మీ కోడ్లో కనిపిస్తుందేమో, కానీ యాజ్ యూ కెన్ సీ కోడ్లో అయితే మనకి కాంటాక్ట్ అస్ అనేది కనిపిస్తుంది, కానీ ఇక్కడ కూడా నాకు ఫైల్లో కాంటాక్ట్ అస్ అనే ఇన్ఫర్మేషన్ కనిపించదు. అండ్ ప్రెసెంట్ నేను ఉన్న బ్రాంచ్ ఏంటిది? ఇక్కడ జెర్రీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కూడా మీకు బ్రాంచ్ నేమ్ అనేది కనిపిస్తుంది VS కోడ్లో. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇదే కనుక నేను టామ్కి స్విచ్ అయ్యాను అనుకోండి, గెట్ స్విచ్ టామ్. సో చూడండి ఏమైంది? ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న బ్రాంచ్ టామ్ బ్రాంచ్, అండ్ ఆ బ్రాంచ్లో నాకు కాంటాక్ట్ అస్ అనేది ఉంది, కానీ జెర్రీ బ్రాంచ్లో నాకు కాంటాక్ట్ అస్ అనేది లేదు. సో దీనివల్ల ఏమైంది? నాకు కాంటాక్ట్ అస్ అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, బికాస్ జెర్రీ అనేది కాంటాక్ట్ అస్లో ప్రెసెంట్ వర్క్ చేయట్లేదు జెర్రీ.
సో ప్రెసెంట్ జెర్రీ ఏం చేస్తున్నాడంటే అబౌట్ అస్ అనే పేజ్ మీద జెర్రీ వర్క్ చేస్తున్నాడు. సో లెట్స్ సీ అబౌట్ అస్, header h1, so company title, main section, paragraph, lorem, and then let's take one more paragraph. Let's take one more paragraph. Let's say lorem once again. And here we are having footer. So for some extra information was there. అయితే ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరు చేశారంటే జెర్రీ చేశాడు. అయితే ఇప్పుడు జెర్రీ ఏం చేస్తున్నాడంటే గిట్ స్టేటస్, ఇప్పుడు తన యొక్క బ్రాంచ్ యొక్క స్టేటస్ చూస్తున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా కానివ్వండి గిట్ స్టేటస్ అన్న ప్రతిసారి అది ఎంటైర్ గిట్ బ్రాంచెస్, నథింగ్ బట్ ఎంటైర్ గిట్ రిపాజిటరీ సంబంధించింది ఇవ్వదు. అది ఓన్లీ మీరు ఏ రిపాజిటరీ అయితే ఉన్నారో ఆ రిపాజిటరీ బ్రాంచెస్కి సంబంధించిన స్టేటస్ మాత్రమే ఇస్తుంది. సో ఇక్కడ నాకు వస్తుంది ఏంటంటే జెర్రీకి సంబంధించిన రిపాజిటరీస్, ఐ మీన్ జెర్రీకి సంబంధించిన బ్రాంచ్లో ఉన్న రిపాజిటరీ అనమాట. అయితే గిట్ యాడ్ డాట్, సో ఆటోమేటిక్గా ఏం చేశానంటే ఏవైతే అన్సేవ్డ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ నేను సేవ్ చేశాను. అండ్ దెన్ గిట్ కమిట్ -m, సో దిస్ ఇస్ జెర్రీ కమిట్, రైట్? సో జెర్రీ కమిట్ ఆఫ్టర్ యాడింగ్, or let's say after creating about us and done. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని చెక్ చేస్తే నాకేం స్టేటస్ ఏం లేదు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ మాస్టర్కి స్విచ్ అవుతున్నాను. ఎప్పుడైతే నేను మాస్టర్కి స్విచ్ అయ్యానో మీరు ప్రాపర్గా చూస్తే నాకు ఓన్లీ index.html మాత్రమే ఉంది మాస్టర్లో. అండ్ కాంటాక్టర్స్ అండ్ అబౌటర్స్ అనేవి ఇప్పుడు మాస్టర్కి సంబంధం లేవు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మీరు గ్రాఫ్ కనుక చూసారనుకోండి, ఇప్పుడు ఏమైంది, టామ్ బ్రాంచ్ అండ్ జెర్రీ బ్రాంచ్ సపరేట్గా వెళ్ళినాయి. అయితే నేను ఎక్కడ కూడా మాస్టర్కి సంబంధించిన చేంజెస్ ఆపట్లేదు. సో లెట్స్ సే ఐమ్ యాడింగ్ వన్ మోర్ సెక్షన్ హియర్ విచ్ ఇస్ another dummy text to paragraph lorem. సో ఇప్పుడు నేను ఏం చేశాను, కంటిన్యూస్గా ఐ మీన్ ప్యారలల్గానే అటుపక్క జెర్రీ వర్క్ చేస్తున్నాడు, ఇటుపక్క టామ్ వర్క్ చేస్తున్నాడు, ఇటుపక్క మాస్టర్లో కూడా చేంజెస్ జరుగుతున్నాయి. అయితే నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను అవి గిట్ స్టేటస్. సో గిట్ యాడ్, అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తున్నాను ఇక్కడ. సో బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద కమాండ్స్, రైట్? సో దిస్ ఈస్ ఓకే మాస్టర్ కమిట్. సో ఇక్కడ నేను ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ నేమ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో మాస్టర్ కమిట్ ఆఫ్టర్ యాడింగ్ dummy text to the section and git status, sorry, git status, right? As you can see git status అనేది అప్డేట్ అయ్యింది అండ్ ఆల్సో దీస్ ఆర్ వర్కింగ్. ఇక్కడ వరకు మనకేం ఇష్యూస్ లేవు, ఇవన్నీ నార్మల్గానే వర్క్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ నాకు టోటల్గా ఎన్ని వెళ్ళినాయి, ఇదంతా మాస్టర్ బ్రాంచ్ అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జెర్రీ బ్రాంచ్, అండ్ ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఇది టామ్కి సంబంధించిన బ్రాంచ్. అంటే టోటల్గా ఇప్పుడు నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 3 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను గిట్ స్విచ్ జెర్రీ అన్నాను. నేను ఇప్పుడు ఏం చేశాను, నా ప్రజెంట్ బ్రాంచ్ నుంచి జెర్రీ బ్రాంచ్కి మూవ్ అయ్యాను. అయితే మూవ్ అయినప్పుడు నాకు ఇక్కడ యాడ్ చేసిన సెక్షన్ విచ్ ఈస్ నథింగ్ బట్ డమ్మీ టెక్స్ట్ 3 అనేది ఉందా, లేదు. సో అంటే ఇక్కడ ఏవైతే చేంజెస్ జరిగినాయో ఆ చేంజెస్ అనేవి నేను జెర్రీ దాంట్లో చూపించలేను. అట్ ద సేమ్ టైం జెర్రీ దాంట్లో ఏమన్నా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేవి ఇక్కడ కనిపించవు. యాజ్ వీఆర్ స్టేటింగ్ ఇవన్నీ ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తాయి. అయితే ఇప్పుడు నాకు ఈ చేంజెస్ అన్ని కంబైన్ చేయాలి, అయితే ఈ చేంజెస్ అన్ని నాకు కంబైన్ అయితే కానీ కనిపించవు. అంటే ఏంటి అంటే పక్క మాస్టర్ బ్రాంచ్ విత్ జెర్రీ బ్రాంచ్తో కంబైన్ అయితే అప్పుడు జెర్రీ క్రియేట్ చేసిన ఫైల్స్ అండ్ ఆల్సో జెర్రీకి మాస్టర్ దాంట్లో ఏమన్నా అప్డేట్స్ అయితే ఆ అప్డేట్స్ అనేవి కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం టామ్ కూడా అంతే. సో టామ్ బ్రాంచ్ని కూడా మాస్టర్ బ్రాంచ్తో మెర్జ్ చేసినప్పుడు మాత్రం ఇలా అవుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేయాలి, ఒక బ్రాంచ్ని ఇంకొక బ్రాంచ్తో నేను మెర్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లెట్స్ సే స్విచ్ మాస్టర్ గెట్ merge జెర్రీ.
అండ్ వెయిట్ సెకండ్, ఇక్కడ ఏం అడుగుతుంది ఇప్పుడు నాకు, మర్జ్ చేస్తావు, ఇప్పుడు నాకు బయటికి రావాలి. సో ఎట్లా వస్తామంటే దాన్ని వ్యూ ఎడిటర్ అంటారు, కొన్నిసార్లు అది కొంచెం హెడేక్ తీసుకొస్తుంది. బట్ సింపుల్గా ఒక కాలన్ క్యూ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఎడిటర్ నుంచి బయటకు వస్తుంది. సో గిట్ స్టేటస్, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ చూసాను అనుకోండి, నేను ఎక్కడ ఉన్నాను, ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర ఉన్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చాను అనుకోండి, నేను ఎక్కడున్నాను, మాస్టర్ దగ్గర ఉన్నాను. అండ్ ఈ అబౌట్ అనేది ఎవరు క్రియేట్ చేసింది, జెర్రీ క్రియేట్ చేసింది. అండ్ జెర్రీ ఏవైతే చేంజెస్ చేసిందో ఆ చేంజెస్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం నేను గనక జెర్రీ బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు నాకేమవుతుంది, దాని ఫైల్స్తో పాటు, అండ్ వెయిట్ ఎ సెకండ్, స్టేటస్ ఆన్ బ్రాంచ్ జెర్రీ, అండ్ వెయిట్ ఎ సెకండ్, నాకు ఆ ఫైల్స్ కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఇండెక్స్లో ఉన్నాయని అప్డేట్ అయినాయి అంటే నో. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తే ఈ జెర్రీ బ్రాంచ్ అనేది ఏమైందంటే మాస్టర్ బ్రాంచ్తో అప్డేట్ అయింది. ఓకే, సో మరి ఏమవుతుంది, సో లెట్స్ స్విచ్ బ్యాక్ టు మాస్టర్ అండ్ లెట్స్ సీ ద గిట్ స్టేటస్. సో నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ ఇస్ క్లీన్. ఓకే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, రైట్. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం గిట్ గురించి కొన్ని బేసిక్ ఇంట్రొడక్షన్స్ అండ్ ఆల్సో మనం బ్రాంచెస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో అసలు ఎలా వెళ్తుంది, అసలు ఈ ప్యాటర్న్ ఎట్లా చేస్తాం ఏంటి, ఇంకొంచెం డెప్త్గా చూసుకుందాం. సో అయితే ఒకసారి సరిగ్గా చూస్తే నేను ఎందులో ఉన్నానంటే ఐఎమ్ కరెంట్లీ ఇన్సైడ్ మాస్టర్. సో ఒకసారి చెక్ చేద్దాం, గిట్ స్టేటస్ అండ్ గిట్ బ్రాంచెస్, గిట్ బ్రాంచ్. సో ఇక్కడ చూస్తే ప్రీవియస్ ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే వీ క్రియేటెడ్ 3 బ్రాంచెస్, జెర్రీ, మాస్టర్ అండ్ టామ్. ఆబ్వియస్లీ మాస్టర్ అనేది డిఫాల్ట్ బ్రాంచ్. సో మనం 2 బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేసాం, సో జెర్రీ అండ్ టామ్. అండ్ వీళ్ళిద్దరు డెవలపర్స్ అని మాట్లాడుకున్నాం అండ్ దే ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ఫీచర్స్. సో ఫీచర్స్ అంటే ఏమైనా లైక్ కొత్త ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేవి ఫీచర్స్ కింద తీసుకుంటాం. అయితే నా హెడ్ ఇస్ డిటాచ్డ్ ఫ్రమ్ దిస్ అండ్ లెట్స్ సీ, and git switch to Jerry. సో కరెంట్లీ నేను ఎక్కడ ఉన్నానంటే జెర్రీ దాంట్లో ఉన్నాను. అండ్ జెర్రీకి వచ్చేసరికి ఏ ఫీచర్ మీద వర్క్ చేస్తున్నానంటే అబౌట్ అనే ఫీచర్ మీద వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇది జెర్రీ వర్క్ చేసింది. జెర్రీ ఏం చేశాడంటే index.html అని ఉంది కదా, అంటే మెయిన్ ఇండెక్స్, దీంట్లో కూడా చేంజెస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 30th లైన్లో సో జెర్రీ ఏం చేశాడంటే హీఈస్ యాడింగ్ సమ్ టెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ h2 జెర్రీ టెక్స్ట్ 1 అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ సమ్ డమ్మీ కంటెంట్. సో ఏమైందంటే జెర్రీ ఒక సెక్షన్ అనేది యాడ్ చేశాడు. ఎగ్జాక్ట్గా ఏ లైన్ నుంచి ఏ లైన్ వరకు, 30th లైన్ నుంచి 35th లైన్ వరకు జెర్రీ ఒక కొత్త సెక్షన్స్ అనేవి యాడ్ చేశాడు. అయితే నా ఇఫ్ ఐ జస్ట్ లుక్ ఎట్ ద స్టేటస్ and then I need to add them, right? So add and then commit -m. So Jerry added a line in index. So ఇక్కడ index లో 31 till 35. సో ఈ లైన్ యాడ్ చేసినట్టు నేను కమిట్ అనేది యాడ్ చేశాను. అండ్ దెన్ ఇఫ్ ఐ జస్ట్ లుక్ ఎట్ ద స్టేటస్, సో స్టేటస్ కనుక మళ్ళీ చెక్ చేస్తే ఆబ్వియస్లీ ఏం లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మాస్టర్ బ్రాంచ్కి స్విచ్ చేస్తున్నా. సో మాస్టర్ స్టేటస్, ఆబ్వియస్లీ మాస్టర్లో కూడా ఏమి ఉండవు, అవునా. అండ్ ఆల్సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే గెట్ మర్జ్. ఇప్పుడు ఏం మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను మాస్టర్కి అంటే జెర్రీ ఏదైతే స్టేట్మెంట్స్ రాశారో ఆ స్టేట్మెంట్స్ని మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ మర్జింగ్ లెట్స్ సే ఇక్కడ నాకు ఏమైనా లైన్స్ ఆఫ్ కోడ్ ఉందా, 30 to 35. మీరు ఇక్కడ యాక్చువల్గా చూస్తే జెర్రీ టెక్స్ట్ అని చెప్పి ఒక సర్టెన్ లైన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇట్స్ ఎన్ ప్రీవియస్ టెక్స్ట్. సో జెర్రీ టెక్స్ట్ అనేది లైన్స్ ఉన్నాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, 30 నుంచి 35th లైన్ వరకు. అయితే గెట్ మర్జ్ జెర్రీ. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా చూడండి, నాకు ఇక్కడ ఎర్రర్లా వస్తుంది, కానీ ఇది ఎర్రర్ అంటే కాదు. ఆటో మర్జింగ్ index.html కాన్ఫ్లిక్ట్
content merge conflict in index.html, auto merge failed, fix conflicts and then commit the result. సో ఇది ఏం చెప్తుందంటే ఇక్కడ నువ్వు మర్జ్ చేద్దాం అనుకుంటున్నావు కదా, సో మర్జ్ చేస్తున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 నుంచి ఈ లైన్ వరకు నాకు కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నా. ఏంటో అవి? సో సెక్షన్ అనేది ఉంది, నాకు అక్కడ ప్రాబ్లం లేదు. అయితే సెక్షన్ కాకుండా దాని లోపల కంటెంట్ అనేది నాకు ఇట్లా వస్తుంది. సి h2 టామ్ టెక్స్ట్ అండ్ దెన్ jerry1 టెక్స్ట్. సో ఈ jerry1 టెక్స్ట్ అనేది మనం ఇందాక యాడ్ చేసింది. అయితే నేను మర్జ్ చేస్తున్నప్పుడు నాకు ఈ 2 కాన్ఫ్లిక్ట్ అనేవి రేస్ చేస్తున్నాయని చెప్తుంది. అయితే ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఐ మీన్ 2 ఆప్షన్స్ కాదు, యాక్చువల్గా 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ప్రీవియస్గా ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ సేవ్ చేయడం, లేకపోతే న్యూ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ని యూజ్ చేయడం, లేకపోతే ఈ రెండింటిని కూడా నేను యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ అసలు ఈ రెండింటిలో ఏం చేంజెస్ జరిగినాయి అని చెప్పి నాకు తెలియాలి అనుకుంటే మనం కంపేర్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇవన్నీ నేను ఎట్లా యూజ్ చేస్తానంటే పైన మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి చూసారా, ఇక్కడ చూస్తే యాక్సెప్ట్ కరెంట్ చేంజ్, యాక్సెప్ట్ ఇన్కమింగ్ చేంజ్, యాక్సెప్ట్ బోత్ చేంజెస్ అండ్ కంపేర్ చేంజెస్. అసలు ఒకసారి కంపేర్ చూస్తే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 37th లైన్ టు 39th లైన్. సో 37th లైన్ టు 39th లైన్ అనేవి నాకు ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొంచెం చూస్తే మీకు ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది, అవునా? సో ప్లస్ అండ్ మైనస్ జస్ట్ ఏం లేదు, ఇవి రెండు ఒకటే దానికి పాయింట్ చేస్తున్నాయి, కానీ జస్ట్ డిఫరెన్స్ అనేది కావాలి కదా, అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి. సో ఆ చేంజెస్ కోసం ఏమైందంటే ఈ పర్టికులర్ మైనస్ అండ్ ప్లస్ అనే సింబల్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఓకే ఫైన్, ఇదంతా బాగానే ఉంది, నాకు చేంజెస్ కోసం మైనస్ అండ్ ప్లస్ సింబల్ యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తే నాకు 37th లైన్ నుంచి 39th లైన్ వరకు న్యూ టెక్స్ట్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ నాకు కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. అయితే ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి? ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్టు 3 ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఏం చేస్తుందంటే ప్రీవియస్ టెక్స్ట్, అంటే ప్రీవియస్గా ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ఉంచుతుంది. ఆర్ ఎల్స్ న్యూ యాక్సెప్ట్ ఇన్కమింగ్ అంటే ఆటోమేటిక్గా న్యూ చేంజ్ ఏదైతే ఉంది, లేదంటే నేను బోత్ చేంజెస్ని కూడా ఉంచవచ్చు. అయితే మీరు బోత్ చేంజెస్ని ఉంచినప్పుడు కొంచెం కోడ్ని చూడాలి. ఇక్కడ చూస్తే పారాగ్రాఫ్ ఇక్కడితో ఎండ్ అయింది, మరి దీని పారాగ్రాఫ్ ఎక్కడ ఎండ్ అయింది? ఇక్కడ పారాగ్రాఫ్ ఎండింగ్ లేదు, రైట్? సో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ ఇట్స్ బెటర్ టు చెక్ అండ్ దెన్ యాక్సెప్ట్ ద చేంజెస్. నేనేం చేస్తున్నానంటే jerry text 1 మాత్రమే ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేను మళ్ళీ గిట్ స్టేటస్ చెక్ చేశాను అనుకోండి, ఆబ్వియస్లీ మనం చేంజెస్ చేయలేదు కదా, ఇక్కడ మర్జ్ చేసాం అంతే. మర్జ్ చేసిన ప్రతిసారి చేంజెస్ అనేవి చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే git commit -m and then jerry files merged into main, or let's say master, right? And commit is not possible because you have an unmerged files. నేను ఏ బ్రాంచ్లో ఉన్నాను ఇంతకీ? సో did I ask for jerry? Yes, I asked for jerry. Let's see, git status, git merge, wait a second, why git merge jerry, fine. Merging is not possible. Wait a second, just let me close this, maybe because of the editor. Alright, and save చేద్దాం, and yes, we saved it. And let's go back once again and let's say git status both modified, and now git add dot git commit -m, and by the way I want to use the same set of lines. Done. ఇప్పుడు చూస్తే మీకు ఆటోమేటిక్గా ఇందులో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు టైం లైన్ కూడా చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ jerry బ్రాంచ్. సో jerry బ్రాంచ్ అనేది నేను ఏం చేశాను, మాస్టర్ బ్రాంచ్కి మర్జ్ చేశాను. అండ్ సిమిలర్లీ ఒకసారి టామ్ బ్రాంచ్ కూడా స్విచ్ అవుదాం. సో గిట్ స్విచ్ టామ్. సో ఇమాజిన్ అసలు టామ్ దాంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయో లేవు. సో టామ్ దేని మీద వర్క్ చేస్తున్నాడంటే కాంటాక్టర్స్ అనే ఫీచర్ మీద వర్క్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టామ్ ఏం చేస్తున్నాడంటే ఈజ్ యాడింగ్ ఎ న్యూ టెక్స్ట్. సో స్టేటింగ్, సో h2 టామ్ టెక్స్ట్ ఆఫ్ 1 and then a paragraph and then that's it. And
ఇఫ్ యూ గో బ్యాక్, ఆబ్వియస్లీ ఇక్కడ మనం దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రెసెంట్ ఇది ఇంకా నా ఫీచర్ కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఏం వర్క్ చేయం, దీని మీద ఇంకా స్టిల్ వర్క్ చేస్తాం. కానీ నాకేంటంటే సడన్గా ఒకసారి నాకు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలనిపించింది. అంటే ఇప్పుడు నా ప్రెసెంట్ నేను ఏదైతే బ్రాంచ్లో వర్క్ చేస్తున్నానో ఆ బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి వెళ్ళాలి. కానీ నాకు అలా ఛాన్స్ ఇస్తుందా, అలా వెళ్ళడానికి ఎలా చేస్తుందా అంటే ఒకసారి చూడండి, స్విచ్, అండ్ ఇక్కడ నేను దేనికి స్విచ్ అవుదాం అనుకుంటున్నానంటే మాస్టర్కి స్విచ్ అవుదాం అనుకుంటున్నాను. అండ్ వెయిట్ ఎ సెకండ్, ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది చూడండి, ఏంటిది అది, యువర్ లోకల్ చేంజెస్ టు ద ఫాలోయింగ్ ఫైల్స్ వుడ్ బి ఓవర్ రిటర్న్ బై చెక్అవుట్, ప్లీజ్ కమిట్ ఆర్ స్టాష్ దెమ్. సో ఇక్కడ మీకు కొత్త వర్డ్ ఒకటి వచ్చింది, ఏంటిది అది, స్టాష్. సో ఇక్కడ స్టాష్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు కొన్ని చేంజెస్ అనేవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ మీరు ఉన్న బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే చేంజెస్ చేశారో ఇవన్నీ టెంపరీగా ఒక లొకేషన్లో ప్లేస్ చేస్తాం. అలా ప్లేస్ చేయడానికి మనం స్టాష్ అని చెప్పి అంటాం. అయితే నేను గిట్ స్టాష్ అంటే సరిపోతుంది. ఎస్, ఎప్పుడైతే మనం గిట్ స్టాష్ అన్నామో ఆటోమేటిక్గా ఏమైంది, నేను ఏదైతే చేంజెస్ చేయలేదో అవన్నీ కూడా ఏమవుతాయి, ఒక లొకేషన్కి వెళ్తాయి. అయితే ఇప్పుడు నేను స్విచ్ అవ్వచ్చా, ఒకసారి చెక్ చేద్దాం. సో స్టాష్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మనం స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఐ వాంట్ టు మర్జ్, వాట్ ఐ వాంట్ టు మర్జ్ హియర్, ఐ వాంట్ టు మర్జ్ టామ్. అండ్ వెయిట్ ఎ సెకండ్, ఆల్రెడీ అప్ టు డేట్. సో స్టాష్ చేసిన తర్వాత మనకు చేంజెస్ ఉన్నాయి, కానీ అది ఎక్కడ కూడా టైం లైన్లో మెన్షన్ చేయలేదు. అయితే లెట్స్ స్విచ్ బ్యాక్, ఒకసారి స్విచ్ టామ్ అండ్ గెట్ స్టేటస్. ఓకే, సో ఇప్పుడు స్టిల్ ఇక్కడ నాకు వర్క్ ఉంది, ఒకటి ఉంది. అండ్ వెయిట్ ఎ సెకండ్, వేర్ ఇస్ దిస్, గెట్ టామ్ టెక్స్ట్, అది ఇక్కడ కనిపించట్లేదు కదా. సో బికాస్ గెట్ స్టాష్ అండ్ వెయిట్ ఎ సెకండ్, ఇప్పుడు నాకు స్టాష్ చూసిన స్టేటస్ ఎట్లా తెలుస్తుంది, ఏమేమి స్టాష్ చేశాను ఏంటి అంటే, సో ఇక్కడ మనకి స్టాష్ లిస్ట్ అన్నారు అనుకోండి, ఇక్కడ మీకు చూస్తే ఏవైతే స్టాష్లో ఉన్నాయో, అంటే ఏవైతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే దాంట్లో ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ నా దగ్గర ఏంటంటే టోటల్గా 2 ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే గెట్ స్టాష్ పాప్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఇమీడియట్గా ఏమవుతుందంటే నేను ఏదైతే స్టాష్లో పెట్టానో ఆ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బయటకు వస్తుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద చేంజెస్ విచ్ వీ నీడ్ టు యాడ్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గెట్ యాడ్ డాట్ అండ్ దెన్ గెట్ కమిట్ -m Tom added a new line and then git switch back to master and then git status. ఆబ్వియస్లీ ఏమీ లేవు, చేంజెస్ ఏమి చేయడానికి లేవు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మర్జ్ చేయాలి టామ్, అండ్ సేమ్ ఇష్యూ అగైన్ merge Tom, please enter a commit message to explain why this merge is necessary, especially if it's merging an update upstream or ఓకే. ఇప్పుడు నాకు ఏం కావాలంటే మెసేజ్ కావాలంటుంది, merge branch Tom. ఓకే, let us say branch no. ఓకే, సో ఇప్పుడు ఈ ఎడిటర్ నుంచి బయటికి ఎట్లా రావాలంటే we have to use exclamatory Q. So this is we get stuck, so just let's see how we can actually get exit from here. UI has to be worked, but unfortunately it is not working. So after this, if I just look at the status, done. And if we just go back, now if we just go back here, no, let's say where are we right now? We are inside master, right? So I'm trying to merge, good, merge branch of Tom. That's what I'm trying to do. Okay, already up to date. So changes అనేవి జరిగినాయా ఒకసారి చెక్ చేద్దాం. And just give me a second. As you can see, ఇప్పుడు నా దగ్గర ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ కూడా ఇప్పుడు మర్జ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది సార్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్టాషింగ్. సో ప్రీవియస్గా నేను ఆల్రెడీ ఒక స్టాష్ చేయడం వల్ల అది అలా వస్తుంది. బట్ యా, కీపింగ్ ఇట్ సైడ్. ఇప్పుడు కనుక చూస్తే ఆబ్వియస్లీ టామ్ యాడ్ చేసిన టెక్స్ట్ నాకు కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం జెర్రీ యాడ్ చేసిన టెక్స్ట్ అనేది నాకు కనిపిస్తుంది, అండ్ ఆల్సో నార్మల్. అయితే ఇవన్నీ కూడా చేంజెస్ అనేవి ఎక్కడ కనిపిస్తున్నాయి నాకు అన్నీ, ఇవన్నీ కూడా లోకల్లో ఉన్నాయి, రైట్?
సో కానీ మనం ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ అనేది లోకల్లో ఉంటుంది కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్సైడ్ అవర్ గిట్ హబ్. సో ఇక్కడ ప్రొడక్షన్లోకి నేను హిట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు పుష్ ఇట్. సో ఇక్కడ మనం ఏదైతే లోకల్గా అప్డేట్ చేసిన కోడ్ ఆర్ ఎల్స్ వర్క్ చేసిన కోడ్ ఉందో ఈ కోడ్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది, మన రిపోజిటరీలోకి పుష్ చేయాలి. అయితే ఎట్లా పుష్ చేస్తాం ఏంటి అంటే, మనం ఇక్కడ ఉన్న బ్రాంచ్ ఆర్ ఎల్స్ ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆర్ ఎల్స్ యూ కెన్ ఫైండ్ ఇట్ హియర్ యాజ్ వెల్. సో ఇక్కడ మీకు 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వన్, యూ కెన్ ఈవెన్ యూస్ దిస్ SSH ఆర్ ఎల్స్ HTTPS. సో బేసిక్గా మనం HTTPSకి వెళ్దాం బికాస్ దట్స్ వాట్ బిగినర్ ఫ్రెండ్లీ ఈజ్ అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు గో. అయితే ఇక్కడ మీరు కొంచెం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ కమాండ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఏమని ఆర్ క్రియేట్ న్యూ రిపాజిటరీ ఆన్ ది కమాండ్ లైన్ అంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏమని గిట్ ఇనిట్, గిట్ యాడ్, readme.md అని చెప్పి. సో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. అయితే ఇవన్నీ మీకు ఉండాల్సిన అవసరం లేదు బికాస్ గిట్ ఇనిట్ అనేది ఫస్ట్ గిట్ని ఇనిషియలైజ్ చేయాలి, ఇవన్నీ చెప్తుంది మీకు. ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం కదా, అవునా? మనం చేయాల్సింది ఏమన్నా ఉందా అంటే లాస్ట్ 2 lines ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ దేనికి ఇది అంటే రిమోట్ యాడ్ ఆరిజిన్. ఈ పర్టికులర్ రిపాజిటరీ అనేది దేనికి, అసలు ఏ పర్టికులర్ రిపాజిటరీకి గిట్ మనం లోకల్గా చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేవి సంబంధించినవి అయితే ఉన్నాయో దానికి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యాడింగ్ దిస్. అండ్ వెయిట్ ఎ సెకండ్, సో ఐ కెన్ పేస్ట్. ఓకే, ఆల్రెడీ రిమోట్ ఆరిజిన్ యాడ్ చేసాం కదా ప్రీవియస్ దాంట్లో. నవ్ ఐ నీడ్ టు పుష్. సో గిట్, సో పుష్ చేస్తున్నప్పుడు సరిగ్గా చూడండి ఏమంటుంది, -u ఆరిజిన్. సో వీ హ్యావ్ టు యూజ్ ద కమాండ్ ప్రాపర్లీ, -u ఆరిజిన్. అయితే ఇక్కడ మీరు దేన్ని పుష్ చేద్దాం అనుకుంటున్నారు అది ఇంపార్టెంట్. అంటే మీరు మాస్టర్ని పుష్ చేద్దాం అనుకుంటున్నారా, టామ్నా, జెర్రీనా అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నాకు ఇండివిజువల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేనేం చేస్తున్నాను, మాస్టర్నే పుష్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడైతే నేను ఇలా చెప్పానో ఇమీడియట్గా చూడండి అక్కడ ఏమైంది, ఏదో ఒక అప్లోడ్ అయినట్టు ఏదో ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ దెన్ ఇఫ్ ఐ జస్ట్ గో బ్యాక్, ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు అవునా, ఇఫ్ ఐ జస్ట్ రీఫ్రెష్ ఇట్, అయితే ఇక్కడ మీరు చూస్తే ఇవే కదా మనం చేసిన చేంజెస్. కానీ ఏవైనా ఇక్కడ చూస్తే జెర్రీ కమిట్ ఆఫ్టర్ క్రియేటింగ్ అబౌట్ అస్ అండ్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ దేర్. అండ్ ఆల్సో దీన్ని ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఓన్లీ ఒక బ్రాంచ్ మాత్రమే ఉంది, మీకు మల్టిపుల్ బ్రాంచెస్ లేవు. అయితే నవ్ ఇఫ్ ఐ జస్ట్ గో బ్యాక్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గెట్ స్విచ్. సో దేనికి స్విచ్ అవుతున్నాను, జెర్రీకి స్విచ్ అవుతున్నాను. నా ఐమ్ ఇన్సైడ్ జెర్రీ రైట్. అండ్ ఇప్పుడు జెర్రీలో నేను ఏం చేస్తున్నానంటే ఐమ్ స్టేటింగ్ signup.html. సో నేను ఏం చేశానంటే signup.html అని చెప్పి ఇంకొక పేజ్ని క్రియేట్ చేశాను. సో signup and wait a second. So signup.html and let's say we are having something inside this. So sign up and then we are having a div and then we are having a form and then inside this we are having some kind of information inside this. Let's say label for email and then let's say email and then input type of email and then also here also we are having email and then for password let's say we are having password and also we need input of submit value sign up and also we need one more thing, right? So something ఏదో టెక్స్ట్ ఉంది, ఇది మొత్తం ఎవరు చేస్తున్నారు, ఇది మొత్తం జెర్రీ చేస్తుంది అవునా. So status now git, so what we are having git status, now add them and then git commit -m and then Jerry added sign up page. Git status fine. Now నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే యాజ్ ఎ జెర్రీ నేను దీన్ని పుష్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి, గిట్ హబ్లో నథింగ్ బట్ ఏదైతే ప్రొడక్షన్లో ఉందో ఆ కోడ్లోకి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను యాడ్ చేసిన సైన్ అప్ పేజ్ ఆర్ఎల్స్ ఇప్పుడు నేను చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను పుష్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ సే లైక్ దిస్ అండ్ వెయిట్ ఎ సెకండ్, ఇప్పుడు చూస్తే ఇది న్యూ బ్రాంచ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను అంటుంది. ఒకసారి బ్యాక్ వెళ్దాం అండ్ రీఫ్రెష్ ఇట్. ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఏంటి, ఎక్కడ కూడా మీకు నేను యాడ్ చేసింది ఏం కనిపించట్లేదు అవునా. అయితే ఇప్పుడు ఇక్కడ సరిగ్గా చూడండి, మాస్టర్ అండ్ జెర్రీ
యాడ్ చేసిన బ్రాంచ్ అనేది ఎప్పుడు కూడా ఇలా సపరేట్గా వస్తుంది. ఇవన్నీ ఎందుకు సపరేట్ బ్రాంచెస్ కింద వస్తాయంటే బికాస్ ఆల్రెడీ నాకు మేజర్గా వెళ్ళేది మాస్టర్. ఈ జెర్రీ అండ్ వీళ్ళందరూ ఏంటి సబ్ డెవలపర్స్, వీళ్ళందరూ ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైతే దీన్ని ఒరిజినల్ ప్రాజెక్ట్లో పుల్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు మనం చెక్ చేసి దాన్ని బేస్డ్ ఆన్ దట్ మనం ఈ పుల్ రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, అది మర్చ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దెన్ మర్చ్ పుల్ రిక్వెస్ట్, కన్ఫర్మ్ మర్చ్. అండ్ ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ టు కోడ్, ఇప్పుడు చూడండి ఏమైంది, సైన్ అప్ అనేది కనిపించిందా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆపరేషన్ ఉంది, ఈ ఆపరేషన్ జనరల్గా మనం చేయం. ఇది జస్ట్ మనం ఏం చేస్తామంటే, మీరు ఇప్పుడు మాస్టర్ కింద వర్క్ చేయరు, యు ఆర్ గోయింగ్ టు వర్క్ యాజ్ అ జెర్రీ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఒక పర్టికులర్ బ్రాంచ్ నుంచి కోడ్ని డెవలప్ చేసి ఆ కోడ్ని మీరు అప్డేట్స్ చేసినా లేకపోతే ఆ ఫీచర్స్ని ఏమన్నా డెవలప్ చేసిన తర్వాత లేకపోతే బగ్స్ ఏమన్నా ఫిక్స్ చేసి తర్వాత దీన్ని మాస్టర్ అనే బ్రాంచ్కి పుష్ చేస్తారు. వన్స్ మాస్టర్ బ్రాంచ్కి పుష్ అయిన తర్వాత అక్కడ ఎవరైతే మీ హెడ్ ఉంటారో వాళ్ళు దీన్ని మొత్తాన్ని రివ్యూస్ చేసి ఎక్కడ ఏం చేంజెస్ చేశారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, బగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేసిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి మీ ప్రొడక్షన్ మేజర్ ఏదైతే ఉందో దాంట్లోకి పుష్ చేస్తారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం జరగడానికి బేసికల్లీ గిట్ అండ్ గిట్ హబ్ అనేవి వర్క్ అవుతాయి. మీకు ఇలాంటి కెరియర్ గైడెన్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా లేకపోతే ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా మీకు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఆల్సో కింద ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.